హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పరీక్షా విధానం మరియు సిలబస్, అప్లికేషన్ లాస్ట్ డేట్, ఈ విధమైన డౌట్స్కి ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ దొరుకుతుంది. నోటిఫికేషన్ పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మనం ఏపీ టెట్ అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ జూలై 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి 29/6/2024 రిలీజ్ కావడం జరిగింది. ఏపీ టెట్ నోటిఫికేషన్ జూలై 2వ తారీఖున రిలీజ్ కావడం జరిగింది. అభ్యర్థులు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏపీ టెట్ వారి అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే csc.ap.gov.in. ఆన్లైన్ అప్లికేషన్ జూలై 3వ తారీఖు నుంచి అవైలబుల్లో ఉంది. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసే కన్నా ముందు కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూసుకున్నట్టయితే క్యాండిడేట్ ఫస్ట్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ని ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేయండి అనేసి మెన్షన్ చేశారు. అప్లై చేస్తున్న అభ్యర్థులు ఏపీ టెట్ అప్లికేషన్ ఫీ 750 రూపీస్ పేమెంట్ గేట్వే ద్వారా జూలై 3వ తారీఖు నుండి జూలై 16వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఒక యూనిక్ జనరల్ నెంబర్ అయితే ఇండివిజువల్గా జనరేట్ అవుతుంది. పేమెంట్ చేశాక జనరల్ నెంబర్ వస్తుంది. జనరల్ నెంబర్ యూజ్ చేసి మీరు అప్లికేషన్లో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ని ఫిలప్ చేసి కంప్లీట్ చేయొచ్చు. అప్లై చేసిన ప్రతి ఒక్కరూ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని జాగ్రత్తగా చదువుకొని యూజర్ గైడ్ అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ యొక్క ఫోటోగ్రాఫ్ని 3.5 x 3.5 సెంటీమీటర్స్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వైట్ పేపర్లో మీ ఫోటోని పెట్టి దాని కింద మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో విత్ సిగ్నేచర్ కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ జేపీఈజీ ఫార్మాట్లోనే అడిగారు. ఫోటో విత్ సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 50 KB కన్నా ఎక్కువ ఉండకూడదు అనేసి ఇచ్చారు. 50 KB కన్నా లోపల ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మీ యొక్క అప్లికేషన్ ఫోటో లేకపోయినా, ఫోటో క్లియర్గా లేకపోయినా, ఫోటోగ్రాఫ్ సైజు కావాల్సినంత సైజులో మీరు అప్లోడ్ చేయకపోయినా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ కావడం జరుగుతుంది. అలాంటి అప్లికేషన్స్కి హాల్ టికెట్స్ ఇష్యూ చేయరు. మీరు అప్లోడ్ చేసే ముందు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క సైజు కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేసిన తర్వాతే అప్లోడ్ చేయండి. ఫోటో మిస్ మ్యాచ్కి సంబంధించిన కంప్లైంట్స్ ఏపీ టెట్ వారి దృష్టికి తీసుకెళ్ళినా వారు యాక్సెప్ట్ అయితే చెయ్యరు అనేసి క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఏపీ టెట్ వారి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది csc.ap.gov.in. ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకున్నట్టయితే ఏపీ టెట్కి అప్లై చేసేవారు పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B వీటిలో ఏదో ఒక్కదానికైనా సరే ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పేపర్కి ఇండివిజువల్గా క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదొక్కసారి చెక్ చేసుకున్నాకే అప్లై చేయండి. అప్లై చేస్తున్న అభ్యర్థికి చాలామందికి సాధారణంగా వచ్చే డౌట్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేసి చాలామంది కన్ఫ్యూజ్ పడుతుంటారు. మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. అన్ని క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్లోనే ఇస్తారు. ఈచ్ 1 క్వశ్చన్ 1 మార్క్ అనేసి ఇచ్చారు. 4 మల్టిపుల్ చాయిస్లో ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ ఉండదు. ఏపీ టెట్ వారు పేపర్ 1, పేపర్ 2గా డివైడ్ చేసి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1 ఎవరు ఎలిజిబుల్ అయితే చూసుకున్నట్టయితే ఎవరైతే 1st to 5th క్లాస్కి టీచర్గా వెళ్ళడానికి క్వాలిఫికేషన్ ఉంటుందో వారు మాత్రమే పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. పేపర్ 2 ఒకసారి చూసుకున్నట్టయితే 6th to 8th క్లాస్ వరకు ఎవరైతే టీచర్గా వెళ్ళడానికి ఎలిజిబుల్ ఉంటుందో వారు పేపర్ 2 ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎవరైతే డిఈడి ప్లస్ బిఈడి 2 కంప్లీట్ చేసి ఉంటారో వారు పేపర్ 1 అండ్ పేపర్ 2 2 అటెంప్ట్ చేయొచ్చు. పేపర్ 1A వారికి ఏ సిలబస్ ఉంటుందో ఒకసారి మనం చెక్ చేసినట్టయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడియాలజీ 30 మార్క్స్కి ఉంటుంది. లాంగ్వేజ్ 1 వచ్చేసి
30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్కి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1Bకి సంబంధించిన సిలబస్ మనం ఒకసారి స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఏపీటెట్ వెయిటేజ్ ఒకసారి చెక్ చేసినట్టయితే 20% వెయిటేజ్ ఉంటుంది ఏపీటెట్ రాసిన వారికి. బ్యాలెన్స్ 80% వచ్చి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అప్లై చేసిన అభ్యర్థులకి ఏ డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కండక్ట్ చేస్తారని ఒకసారి చూసినట్టయితే 24 డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది కూడా ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. పార్వతీపురం, మన్యం అండ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండవు. వాళ్ళు నియర్ బై సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టెట్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ మోడ్లోనే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి క్లియర్గా ఇక్కడ మనం ఒక నోట్ చూసినట్టయితే దిస్ విల్ బి ప్యూర్లీ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎవరైతే ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకుంటారో వారికి నియర్ బై ఏది ఉంటే అది అలాట్ చేస్తారు. అంటే మీరు లాస్ట్ డేట్ అప్పుడు అప్లై చేశారంటే మేబీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ లాంగ్లో వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో వీలైనంతగా ఆన్లైన్లో త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2 days అయింది కాబట్టి ఇప్పుడే మీరు ఆన్లైన్లో అప్లై చేశారంటే ఎగ్జామినేషన్ మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో అలాట్ అవుతుంది. ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ జూలై 25వ తారీఖున cse.ap.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉండి హాల్ టికెట్స్ ఇష్యూ అవ్వకున్నట్టయితే అలాంటి వారు ఏపీటెట్ జాయింట్ డైరెక్టర్ గారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. వారి ఆఫీస్ టైమింగ్స్ ఒకసారి మనకి స్క్రీన్ మీద చూడొచ్చు. 10 AM to 5:30 AMలో మనం ఆన్లైన్లో అప్లై చేసిన జనరల్ నెంబరు, దానితో పాటు మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అన్ని ప్రింట్అవుట్ తీసుకొని జాయింట్ డైరెక్టర్ ఏపీటెట్ వారి దగ్గరికి వెళ్ళారంటే వారే మీకు హాల్ టికెట్స్ డూప్లికేట్ది అరేంజ్ చేయిస్తారు. ఏపీటెట్కి ఎగ్జామినేషన్ ఫీ ఒకసారి చూసుకున్నట్టయితే 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఏపీటెట్కి సంబంధించిన ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు కానీ లేదంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఏపీటెట్ వారు హెల్ప్ డెస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. వారికి 10 AM నుండి 5:30 PM లోపల ఆల్ వర్కింగ్ డేస్లో మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. దానితో పాటు నోటిఫికేషన్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.